500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు. రెట్రో సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అటాక్ జరిగింది. పాకిస్తాన్ తీవ్రవాదులను ఉద్దేశిస్తూ ఆయన ట్రైబల్స్ అనే పదం వాడారు. అయితే విజయ్ దేవరకొండ షెడ్యూల్డ్ ట్రైబల్స్ను అవమానించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటిపై విజయ్ దేవరకొండ వివరణ కూడా ఇచ్చారు. గిరిజనులను అవమానించే ఉద్దేశం తనకు లేదని అన్నారు. ట్రైబల్స్ అనే పదాన్ని వేరే అర్థంలో వాడానని అన్నారు విజయ్. అప్పట్లో ముగిసిపోయిన వివాదం మరోసారి ఈ కేసు ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదైంది. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ హైదరాబాద్లోని మాదాపూర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. విజయ్ దేవరకొండ ఉద్దేశం, మాట్లాడిన మాటలపై న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కాశ్మీర్ ఇండియాదే, కాశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్.